నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. నేడు మణిపూరులో ప్రధాని పర్యటన, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. పదిహేను 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు, సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం. దళిత మహిళపై లైంగిక వేధింపులకు పంజాబ్ ఆఫ్ ఎమ్మెల్యేకు 4 ఏళ్లు జైలు శిక్ష. టేకాఫ్ సమయంలో ఊడిన విమాన చక్రం, తప్పిన ఘోర ప్రమాదం. మేడ్చల్ జిల్లాలో నడి రోడ్డుపై రియల్టర్ దారుణ హత్య. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పర్యటించనున్నారు. 2023లో 2 జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్లో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారని, 7300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ శుక్రవారం తెలిపారు. ఇక చురా, చాంద్పూర్, ఇంపాల్లో ఘర్షణలో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశం అవుతారని వెల్లడించారు. 2 ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రగతి వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక మణిపూర్ సమగ్ర సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి రేటును పెంచడం, జిల్లాల అభివృద్ధి గతిని మెరుగుపరచడంపై దృష్టిని సారించనున్నారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు సీఎస్ నేతృత్వంలో సాధారణ పరిపాలనా శాఖ పర్యవేక్షిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ కలెక్టర్ల సదస్సు. చివరిగా ఈ ఏడాది మార్చి నెల 25, 26వ తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, వృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. స్పైస్ జెట్ విమానానికి శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. ముంబైకి రావాల్సిన స్పైస్ జెట్ Q400 విమానం గుజరాత్లోని కాన్లా విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా వెనక భాగంలో ఉండే కుడి చక్రం ఊడిపోయింది. దీంతో ఏమవుతుందోనని విమానంలోని 75 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాలకు విమానం అత్యవసర ల్యాండింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ లాల్పురాకు తార్న్ తరణ్ కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2013లో ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. 2 రోజుల క్రితం న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. స్థిరాస్తి వ్యాపారిని సొంత అంగరక్షకుడే మిత్రుడితో కలిసి హత్య చేశాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ హెచ్బి కాలనీలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. హెచ్బి కాలనీలోని మంగాపురం కాలనీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి స్థిరాస్తి వ్యాపారి. ఇంటి పక్కనే 4S పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల కిందట లాలాపేటకు చెందిన ధనరాజ్ అనే వ్యక్తిని అంగరక్షకుడిగా నియమించుకున్నారు. ఇక ధనరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల కింద విధుల్లోంచి తొలగించారు. కోపం పెంచుకున్న అతడు 10 రోజుల కిందట మద్యం తాగి శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వచ్చి గొడవపడి చంపుతానంటూ బెదిరించాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మిత్రుడైన డేనియల్ జోసెఫ్ను వెంట పెట్టుకుని ధనరాజ్ శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వెళ్లాడు. ఒక విధుల్లో చేర్చుకోవాలని కోరగా సోమవారం నుంచి రావాలని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించారు. మద్యం తాగిన వారు 5 గంటల 40 నిమిషాలకు శ్రీకాంత్ రెడ్డి బయటకు రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. చెవులు, గొంతు, పొట్టభాగంలో పలుమార్లు పడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. ధనరాజు పారిపోగా జోసెఫ్ను స్థానికులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య, 6 ఏళ్ల బాలుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డిని కత్తితో పొడుస్తుండగా పలువురు సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఇక నిందితులిద్దరిపై గతంలో పలు కేసులున్నట్లు తెలిసింది. హత్యకు ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇక విధుల్లోంచి తొలగించాడనే కోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ధర్మవరం రోడ్డులోని గ్యాస్ గోడౌన్ సమీపంలో
అప్పుడే పుట్టిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడవేసి వెళ్లారు. అటుగా వెళ్లిన బిందెల కాలనీ వాసులకి పసికందు ఏడుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూడగా బట్టల్లో చుట్టి ముళ్ల పొదల్లో పడిన శిశువు కాలనీ వాసుల కంటపడింది. పసికందును చూసి చలించిపోయారు. వెంటనే హక్కున చేర్చుకుని వారింటికి తీసుకువెళ్లి స్నానం చేయించారు. ఇక ఐసీడీఎస్ సిబ్బంది పోలీసులకు కాలనీ వాసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన స్థలానికి ఐసీడీఎస్ పోలీసులు చేరుకొని పరిశీలించారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో విచారిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో 2000 కోట్లతో నౌకాదళ ఆయుధకారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా నేవీ అధికారులతో సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గౌతమి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం జీలుగుమిల్లి ప్రాంతంలో స్థల పరిశీలన కూడా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రాజెక్టు పురోగతిపై నౌకాదళ అధికారులను ప్రశ్నించారు. నేవీ అధికారులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 3 గ్రామాల పరిధిలో 1166 ఎకరాలు గుర్తించామని, భూసేకరణ పూర్తయితే త్వరలోనే పనులు మొదలు పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వెనకబడ్డ మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పోలవరం ప్రాంతానికి ఈ 5 ప్రాజెక్టులు తీసుకువచ్చామని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ తెలిపారు. అయితే స్థానిక యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు. సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ప్రకారం మనం ఎన్ని ఉద్యోగాలు వేయగలుగుతాం అనేది ఒక క్లారిటీ, ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. క్లియర్ గా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని రకాల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం అనేది కరెక్ట్ గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరూ కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వైజాగ్ లోనే 600 ఎకరాలు మధ్యలోనే, వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది. 1944 నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడతానే ఉన్నారు, జరుగుతూనే ఉంది. ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు. ఈ ప్రాజెక్టులలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ప్రాజెక్ట్ కి కావాల్సిండేది 30 ఎకరాలు అయితే 1166 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు. చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు. ఎందుకంటే ఇది డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ ఇది చేస్తారు. ఇంకొకటి విలేజర్స్ కైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా భయం ఉండే వాళ్ళకైనా కానివ్వండి, గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా క్లియర్ గా మీకు చెప్తున్నాం. మేమందరం కూడా ఇది క్లారిటీగా ఏమి జరగదనేది మేము మీకు క్లారిటీగా మీకు చెప్తున్నాం. అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు, ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎందుకు మనము ముందుకు తీసుకొని వెళ్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడి వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్ వాళ్ళకే ఉపాధి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కట్టడానికే 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కట్టినాక, ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లోనే 1000 ఎకరాల్లోనే 2000 మంది ఉండడానికి ఇల్లులు కట్టుకుంటారు, హాస్పిటల్ కట్టుకుంటారు, అలాగే స్కూల్ కట్టుకుంటారు. అన్ని కూడా కట్టుకుంటే అదే ఏరియాలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. డిఫెన్స్ వాళ్ళు ఉంటారు, డిఫెన్స్ కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో అక్కడే పని చేసుకుంటారు. చాలా వరకు వచ్చిపోయే జనాలు ఎక్కువ ఉంటారు. అలాగే ఇది ఒక సిటీ లాగా డెవలప్ అవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అక్కడ 2000 మంది ఉంటున్నారంటే 10,000 మందికి అక్కడ తినడానికో లేకుంటే ఉండడానికో హాస్పిటల్స్ లేకుంటే హోటల్స్ కో అలాని ఎకనామికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో. ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంట్కే పెద్ద ప్రాజెక్టు. అందరు కూడా మీ అందరికీ మేము ఎందుకు కన్విన్స్ చేస్తున్నాము, ఎందుకు మీ అందరికీ ఇంతకన్నా చెప్తున్నాము అంటే ఇది మంచి ప్రాజెక్టు, ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం 100% జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే R&R ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ 470 నుంచి 420 కోట్లు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులు కూడా మనము ఎంత అవసరం ఉందో ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే ఇస్తారు కానీ తక్కువ మాత్రం ఇవ్వరు. ఎక్స్ట్రా ఇచ్చి
మనం R&R ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడి నుంచి ఉండే ఇల్లు వీళ్ళందరూ షిఫ్టింగ్కి ఎవరు ఉన్నారో వాళ్ళు సంతోషంగా వాళ్ళందరూ సంతోషంగా అయిపోయింది, వాళ్ళందరూ సంతోషపడినాకే మేము వాళ్ళని షిఫ్టింగ్ చేస్తాం. అందరినీ సాటిస్ఫాక్షన్ చేసినాకే ముందుకు వెళ్తారు. ఎక్కడ కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి అడ్వాంటేజ్ తప్పితే ఎక్కడ కానీ డిస్అడ్వాంటేజ్ లేదు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు. ఎక్కడో వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటే మన ఏలూరులో ఉండాలని చాలా వరకు మనం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు కొన్ని మాటలు చాలా మంది చెప్పారు, బట్ మాకు ఆ మాటలన్నీ కూడా చాలా వరకు తప్పు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఏం ఉండదు. ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు. ఇక్కడ లోకల్లో అధికారులకైనా కానివ్వండి, లేకపోతే నాయకులకైనా కానివ్వండి, ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అన్ని కూడా పనులు చేస్తారు. సో వాళ్ళు చేయాల్సింది, వాళ్ళు చేసే దాంట్లో లోకల్లో ఉపాధి మాత్రం కల్పిస్తారు, లోకల్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్ వాళ్ళని అందరినీ వాడుకొని, లోకల్ కాంట్రాక్టర్స్ ని అందరినీ వాడుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సో దీనివల్ల చాలా వరకు ఉపాధి కలుగుతుంది. పోలవరంలో కూడా చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరుకి ఇంత మంచి ప్రాజెక్టు మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకొక 20 ఏళ్ళ వరకు కూడా మనం తిరిగి చూడలేము మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్ట్ రావాలంటే. అందుకని ఇలాంటి ప్రాజెక్టు మనము రావాలని మీరు అందరూ వెల్కమ్ చేయండి. అందరూ మంచి మనసుతో ముందుకు వెళ్దాం. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఒక ఓన్లీ పోలవరం వాళ్ళకి అడ్వాంటేజ్ కాకుండా ఏలూరు పార్లమెంట్ వాళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. దీనివల్ల ఉద్యోగాలు, స్కిల్డ్ ఉద్యోగాల్లో చాలా మంది వేరే ఊర్లలో కూడా స్కిల్డ్ ఉద్యోగాలకు మ్యాచ్అప్ అయితే వాళ్ళు కూడా రాగలుగుతారు. చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలుస్తూ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎమ్మెల్యే గారిని, అలాగే బొర్గం గారిని, కలెక్టర్ గారిని. రాష్ట్రంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన సాధించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాల్లో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ శ్రీశక్తి విజయోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి, తల్లికి వందనం, దీపం 2 పథకాలు మహిళలకు వరాలుగా నిలుస్తున్నాయని అన్నారు. తల్లికి వందనం, శ్రీశక్తి, దీపం 2 పథకాల ద్వారా నియోజకవర్గ మహిళలకు 42 కోట్లు లబ్ధి కలిగిందని అన్నారు. నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం ద్వారా 23,468 మంది తల్లులకు, ఇక 35,20,20,000 లబ్ధి దీపం 2 పథకం ద్వారా 58,944 మంది లబ్ధిదారులకు 4,97,99,037 లబ్ధి చేకూరిందని అన్నారు. ఇక శ్రీశక్తి పథకం ద్వారా అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణించిన ఇక 5,03,763 మంది మహిళలకు 1,80,43,758 లబ్ధి కలిగినట్లు తెలిపారు. ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అభివృద్ధి కార్యక్రమం మొదలు మీకు తెలుసు, ఇవన్నీ నేనే సంతోషపడతాను. నాకు నిద్రపడదు రాత్రి పూట. మన రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. మన అంటాక పూల రోడ్డు అయితే అయిపోయింది. ఇంకా చాలా గ్రామాల్లో ఇవాళ మన రహదారులు నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. దానికంటే చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి సందర్భంలో మనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ఆయన పుణ్యం అంటూ అవనిగడ్డ డివిజన్లో 454 సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో దాన్ని ఖర్చు పెట్టిన దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రకంగా గ్రామాల్లో విజయంతో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. 100% సిమెంట్ రోడ్లు వేయాలి ఈ 5 సంవత్సరాల్లో ఆలోచన. దాంతోపాటు ప్రధానమైన వర్గాలు గ్రామానికి రావాలని చూస్తుంటే ఏ రావాలని చూసినా కూడా ఎక్కువ ఇబ్బంది పడేది మహిళలు అన్న విషయం నాకు తెలుసు. నేను గత ప్రభుత్వాల్లో ఒకసారి రామకృష్ణాపురం వెళ్ళాను. అక్కడేదో మీటింగ్లో మాట్లాడుతూ ఆ గర్భం రోడ్లో వెళ్తే ఇక్కడ ఎక్కడ గర్భిణీ స్త్రీ అయితే అక్కడ ప్రశ్నిస్తుందని చెప్పాను. ఇలా ముసలాయన లేచాడు. ముసలాయన లేచి నాకు వాటర్ ప్రశ్నించిందండి ఆ గర్భ రోడ్డు అని చెప్పాను. నేను ఊరికే అంటే ఆ నిర్ణయం చెప్పాడు. నిజంగా జరిగింది. అంటే ఇవాళ కొన్ని రోడ్ల వరకు చూస్తున్నాం, ఆర్టీఓ రోడ్లు ఉన్నాయి, కొంతవరకు కొందరు కూర్చోం. ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది, నిధులు తీసుకొచ్చి ఎలాగైనా రోడ్లు వేయాలని చెప్పి అన్ని రోడ్లు కూడా వేయించగలిగినప్పుడే నాకు తృప్తి తప్ప వేరే లేదని చెప్పి మాత్రం మనకు నేను తృప్తి పడతలు ఇచ్చినట్టే నాకు తృప్తి. మొత్తం ఏంటంటే మౌలిక సదుపాయాలు ప్రధానమైన ఎప్పుడైతే రోడ్డు సరిగా లేదో
ఆ ఊరికి పిల్లలు ఉండడానికి కూడా ఎవరో సంసిద్ధపడిన విషయం మనం గుర్తుకోవాలి. ఒక రోడ్డు చేద్దాం చాలా బాధ అనిపిస్తాం. అంచేత ఎలాగలా ఈ రోడ్డుని కూడా ఈ ఏడాది ఎంతో కూడా కూర్చుందామని చెప్పిన ఆలోచన కొన్నాం. చేత ప్రతి సమస్య నాకు తెలుసు మీకంటే కూడా. అయితే వాళ్ళ రాష్ట్రం కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంది. ఆ పరిస్థితుల్లో కొంత సమయం పట్టదు కదండి. తప్పనిసరిగా ఈ మౌలిక సదుపాయాలు చెప్పడం పెంచే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి అంతేకాకుండా ఈ రోజున మీకు ఇచ్చే ఈ కార్యక్రమాలు సహాయక అన్నీ కూడా మీ కుటుంబాన్ని మీ ఉద్యోగం తీసుకోవడానికి సమాజంలో ఒక ఆర్థిక శక్తి పెంచడానికి ప్రయత్నించారు. ఇవాళ సంపూర్ణంగా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. అలాగే P4 ద్వారా కొంతమంది దండ తెచ్చి పేద కుటుంబాలను పైచేసుకోవాలని ఆలోచన అంటే ఇవాళ మనం ఒక పెన్షన్ ఇస్తున్నాం, గృహాలు ఇస్తున్నాం, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇవాళ రోజున నా హయాంలో మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ యొక్క సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీకి 10,000 బస్సులు ఉంటే 8,000 బస్సులు స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేయడానికి కేటాయించడం జరిగింది. అలాగే 60,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ అంతా కూడా మీ ఉచిత బస్సు ప్రయాణానికి బస్సులు రిపేర్ చేయడానికి కానీ కండక్టర్లుగా కానీ డ్రైవర్లుగా కానీ క్లీనర్గా కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ యావరేజ్న ఇప్పుడు మీరు 5,56,00,000 మంది ప్రయాణం చేశారు. ఇప్పటికి 50 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు అయింది. అంటే 50 కోట్లు అంటే రోజుకు 5 కోట్ల చొప్పున ఇవాళ 28 రోజులు. ఈ రకంగా మీకోసం డబ్బులు ఖర్చు పెడతాం మేము అనుకోవట్లా. మీకు లబ్ధి చేకూరింది. మీ ఆడవాళ్ళకి లబ్ధి చేయకుండా ఒక ఆవిడ చెప్పింది రోజుకు నాకు 100 రూపాయలు మిగులుతున్నాయండి. ప్రయాణం చేస్తే వాళ్ళ కూలికి వెళ్ళే వాళ్ళకి మిగులుతున్నాయి, ఉద్యోగస్తులకి మిగులుతున్నాయి, వైద్యం చేసుకునే వాళ్ళకి మిగులుతున్నాయి, తల్లిదండ్రులని కుటుంబ సభ్యులను చూడటానికి వెళ్ళే వాళ్ళకి మిగులుతున్నాయి, తీర్థయాత్రకు వెళ్ళేవాళ్ళు కూడా మిగులుతూ ఉన్నాయి. ఎంతమందికి ఈ యొక్క సౌకర్యాలు కలుగజేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అన్నీ కూడా నిలబెట్టుకుంటూ మరి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కూటమి ప్రభుత్వం మీకు ఎన్నికల ముందు మీ అందరికీ కూడా వాగ్దానాలు చేశారు. మన పార్టీ అధికారంలో రాగానే స్త్రీలకు అండగా నిలబడతామని, స్త్రీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అన్నమాట ప్రకారంగా అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పెన్షన్ పథకం కానీ, తల్లికి వందనం కానీ, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బస్సులు ఇవాళ స్కూల్లో ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల చదువుకుంటానికి డబ్బులు ఇవ్వడం వల్ల చాలామంది చదువుకునే విద్యార్థులు పెరిగారు. ఇవాళ కాలేజీలో విద్యార్థుల శాతం పెరిగింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు భారంగా లేవు. ఇటువంటి సౌకర్యాలను కలగజేసి మిమ్మల్ని అందరూ కూడా విద్యావంతులుగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఆహ్వానించడం శ్రమిస్తూ ఉంది. ఇవాళ రోజున సంక్షేమ కార్యక్రమాలే కాదు, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాలను 2 గంటగా పెట్టుకుని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ P4 అనేది చంద్రబాబు నాయుడు గారి మానస పత్రిక. పేదవాళ్ళకి అండగా నిలబడాలి ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్తో. ప్రకాశం జిల్లా మార్కాపురం గౌతమి కళాశాల నిర్వాహకులపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మార్కాపురంలోని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. విరమించుకోవాలి, కళాశాల ఫీజు కట్టించుకోవడానికి వెంటనే కళాశాలలో పరీక్ష ఫీజుతో పాటు కళాశాల కట్టమనడం చాలా దుర్మార్గం. గౌతమి డిగ్రీ కళాశాలలో పరీక్ష ఫీజుతో పాటు కళాశాల ఫీజు కూడా కట్టమనడం దుర్మార్గం. దుర్మార్గంగా వ్యవస్థ గవర్నమెంట్ డౌన్ 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 దుర్మార్గం విడుదల చేయాలి. పెండింగ్ లో ఫీజు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు. విశాఖ నగరం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని
ఒడిశా మాజీ మంత్రి మెఫెయిర్ హోటల్స్ మరియు రిసార్ట్స్ లిమిటెడ్ చైర్మన్ దిలీప్ రే దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ప్రోటోకాల్ అధికారి సునీల్ కుమార్, పిఆర్ఓ నాయుడు స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద ఆలయ పర్యవేక్షణ అధికారి బరువు శ్రీనివాస్, అలాగే ప్రధాన అర్చకులు వేద పండితులు, అర్చక స్వాములు వేద మంత్రాలు, నాదస్వర ధ్వనులతో ఘనస్వాగతం అందించారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి దంపతులకు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. తర్వాత ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం అలంకరించి జ్ఞాపిక ప్రసాదాలను అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి వద్ద దుందుబి వాగులో వరద ప్రవాహంలో చిక్కుకున్న 6 యువ సెంట్రింగ్ కూలీలను పోలీసులు, స్థానికులు కాపాడారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డిండి దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పోలేపల్లి బండ తాండాకు చెందిన 6 సెంట్రింగ్ కూలీలు అచ్చంపేట మండలంలోని ఘనపురం ఆంజనేయ తాండాలకు పని కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్లో ఇంటికి వెళ్తున్న సమయంలో మన్నేవారిపల్లి సమీపంలోని దుందిబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారు వాగులో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని గమనించి కేకలు వేయడంతో స్థానికులు సిద్దాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే జేసీబీ సహాయంతో పోలీసులు, స్థానికులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మేడా వీధిలోని ఈరన్న స్వామి ఆలయంలో దుండగులు ఆలయ తలుపులు పగలగొట్టి ఆలయంలోకి చొరబడి చోరీకి ప్రయత్నించారు. హుండీలోని నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను పోలీసులు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు హుండీని లెక్కించారు. ఇందులో ఇప్పటికీ 80,000 నగదు ఉన్నట్లు తెలియజేశారు. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దండగులు హుండీలోని చిల్లర నగదును మాత్రమే ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న సీనియర్ నేత తోపుదర్తి భాస్కర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తోపుదుర్తి భాస్కర్ రెడ్డి సతీమణి తోపుదుర్తి కవితమ్మ జడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన తోపుదుర్తి భాస్కర్ రెడ్డి వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్ వెంట తోపుదుర్తి భాస్కర్ రెడ్డి దంపతులు నడిచారు. తోపుదుర్తి భాస్కర్ రెడ్డితో మాజీ ఎంపీ, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డికి ఆత్మీయ అనుబంధం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు మణిపూరులో ప్రధాని పర్యటన, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి. పదిహేను 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు, సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం. దళిత మహిళపై లైంగిక వేధింపులకు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేకు 4 ఏళ్లు జైలు శిక్ష. టేకాఫ్ సమయంలో ఊడిన విమాన చక్రం, తప్పిన ఘోర ప్రమాదం. మేడ్చల్ జిల్లాలో నడి రోడ్డుపై రియల్టర్ దారుణ హత్య. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.